వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పీఆర్సీ ఎప్పుడు మహాప్రభో ఓ ఉద్యోగి ఆవేదన 12వ పీఆర్సీపై తాజా అప్డేట్. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ ఎప్పుడు ప్రభో ఓ ఉద్యోగి ఆవేదన. వెనుకటికి జంధ్యాల గారి సినిమాలో పాట ఉంది. జోలాలి ఓలాలి నాయనా ఒకటోయో రెండాయో ఉయ్యాల, 2, 3 మాసములాయే ఉయ్యాల, 3, 4 మాసములాయే ఉయ్యాల, 4, 5, 6, 7, 8, 9 మాసములాయే ఉయ్యాల, ఉయ్యాల నిండెనే ఉయ్యాల అంటూ పాట పూర్తయ్యేసరికి పిల్లాడు పుట్టేస్తాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ కథ మాత్రం మరోలా ఉంది. 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ అనే పిల్లాడి కోసం ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. జూలై 1, 2023 నాటికి అమలు కావాల్సిన పీఆర్సీ నేటికి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా దాని జాడ లేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా ఆలు లేదు, చూలు లేదు అన్న చందంగా ఉంది పరిస్థితి. మౌన ముద్రలో సంఘాలు, నిస్సహాయతలో ఉద్యోగులు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడాల్సిన సంఘాల నాయకుల జోలపాటలు పాడుకుంటూ మత్తులో ఉన్నారా అనిపిస్తోంది. ఉద్యోగులు అడిగితే ఏమవుతుందో అనే భయంతో మౌనంగా రోధిస్తున్నారు. ఉపాధ్యాయులు వారి నెత్తిన బదిలీలు, పదోన్నతుల పేరుతో పెద్ద బండ వేశారు. ఒక పని పూర్తి కాకముందే మరొక పని, ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయకముందే ఇంకో ట్రైనింగ్, ఊపిరి సలపనివ్వని పని ఒత్తిడితో అయ్యా నెల జీతం వస్తే చాలు మొర్రో అనే దుస్థితికి తీసుకొచ్చేశారు. ఉద్యోగమా, ఊరి ఉరికంబమా, పండగ లేదు, పబ్బం లేదు, సెలవు లేదు, విశ్రాంతి లేదు, అమావాస్య లేదు, ఆదివారం లేదు. మధ్యాహ్నం 3 గంటలకల్లా పూర్తి చేయాలి. సిఎస్సి రిపోర్ట్ చేయాలి. మంగళగిరి నుండి మెయిల్ వచ్చింది చూడండి అంటూ నిత్యం ఆదేశాల వర్షం. ఇది చదువు చెప్పే ప్రశాంతమైన ఉద్యోగమా, లేక బీపీలు పెంచి గుండెపోటుకు దగ్గర చేసే కార్పొరేట్ టార్గెట్టా అర్థం కావటం లేదు. ప్రభుత్వ పెద్దల వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. 1 నిమిషం విరామం ఇస్తే పాత డీఏలు అడుగుతారు. 2 నిమిషాలు సమయం ఇస్తే జీపీఎఫ్ బిల్లులు, సరెండర్ లీవ్లు అడుగుతారు. 3 నిమిషాలు గ్యాప్ దొరికితే పీఆర్సీ ఏమైంది అని నిలదీస్తారు. అన్నట్టు ఈ ప్రశ్నలకు ఆస్కారం ఇవ్వకూడదనేనేమో బదిలీలు, పదోన్నతులు, లీడర్షిప్ ట్రైనింగ్లు, మెగా పీటీఎంలు, అడ్మిషన్ డ్రైవ్లు, అదనపు తరగతులు ఇలా ఏదో ఒక పనితో నిత్యం ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ ఒత్తిడి చూస్తుంటే పాత ప్రభుత్వ హయాంలోని యాప్ల పర్వమే మేలాయో అనిపిస్తుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కాలం కరిగిపోతోంది. ఆశలు ఆవిరైపోతున్నాయి. సంఘాల నాయకులారా, ఇకనైనా మేల్కొంటారా? మీ మౌనాన్ని వీడి మా గొంతుకను వినిపిస్తారా? జూలై 1, 2023 నుంచి మనం 12వ పీఆర్సీ ఫలాలు అందుకోవాలి. జూలై 1, 2025 దాటిపోయింది. అంటే 2 ఏళ్ల విలువైన ప్రయోజనాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం 100% ఫిట్మెంట్‌తో పీఆర్సీ ఇచ్చినా అది పీఆర్సీ అర్ధ పీఆర్సీతోనే సమానం అవుతుంది. ఎందుకంటే 2 ఏళ్ల బకాయిలు, అరియర్స్ ఇస్తారన్న నమ్మకం లేదు. కాలం ఎవరి కోసమూ ఆగదు. సేవ చేస్తూనే సగటు ఉద్యోగి సమాధిలోకి వెళ్తున్నాడు. పీఆర్సీ ఫలాలను చూడకుండానే ఎందరో పదవి విరమణ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో రిటైర్ కాబోయేవారు మాకైనా ఆ అదృష్టం దక్కుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నపం. మహాప్రభో, ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మాటను నమ్మాము. ఉద్యోగుల కష్టాలు తీరుస్తారని, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తారని ఆశించాము. దయచేసి మీ మాట నిలబెట్టుకోండి. తక్షణమే 12వ పీఆర్సీ కమిటీ నియమించి గౌరవప్రదమైన మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించండి. మా ఆవేదనను అర్థం చేసుకుని మా బతుకులకు భరోసా ఇవ్వండి అంటూ ఇట్లు ఓ సాధారణ ఉద్యోగి, ఉపాధ్యాయుడు లక్షలాది మంది ఆవేదనకు ప్రతిరూపంగా అంటూ ఈ విధంగా లేఖ రాసుకొచ్చారు. ఈ లేఖనే మనం వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సాధ్యమైనంత మందికి, ఉద్యోగ పెన్షనర్స్‌కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.